Indo-British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. For appointments 9155515563. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు అనలిస్ట్ రమణ్ గారు. అయితే రామ్ చరణ్ గారు మా స్వామి మాల్లో దర్గాకి వెళ్ళడంపై చాలా నిరసనలు అయితే బయట జరుగుతూ ఉన్నాయి. దానిపై ఒక విశ్లేషణ అనేది సార్ మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. రామ్ చరణ్ స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన స్వామి మాల్లో అయ్యప్ప మాల్లో దర్గాకి వెళ్ళడం జరిగింది. అయితే అలా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్, అలా వెళ్ళడం మా యొక్క మనోభావాలను దెబ్బతీసింది అని కొంతమంది నిరసనలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. మరి కొంతమంది అయితే అకార్డింగ్ టు లా కొన్ని నోటీసులు పంపిస్తామని కూడా చెప్తా ఉన్నారు. మరి కొంతమంది ఇమీడియట్ గా చరణ్ గారిని మాల తీసేయాల్సిందిగా కోరుకుంటున్నారని చెప్తా ఉన్నారు అన్నమాట. ఈ విధంగా అయితే ఇప్పుడు సిచ్యువేషన్ ఉంది. ఈ సిచ్యువేషన్ పై మీ విశ్లేషణ ఏంటి? మనకు ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో అజాత శత్రువులు అనదగ్గ మనుషుల్లో ఈయన ఒకరు. తన పని తను చేసుకుంటూ ఎటువంటి వివాదాల్లోకి వెళ్ళకుండా ఇంకా ఎక్కువగా ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉన్న మనస్తత్వం అని ఉన్న పేరున్న మనిషి. చాలాసార్లు మాలధారణ చేస్తున్నారు. ఆయన మాలధారణ చేసిన ఆయనకి చిన్న చిన్న విషయాలు కూడా ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఏది కూడా ఇది ఆయనకు తెలియదేమో, ఆయన ఆలోచించలేకపోయి ఉన్నారేమో, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందేమో అనడానికి ఎక్కడ కూడా అవకాశం లేని పరిస్థితులు. ఒక మాలధారణ చేసినప్పుడు మనము హిందూ మతంకు సంబంధించి ఆ దేవునికి సంబంధించిన కనెక్టివిటీలో ఉన్నాం. అంటే అయ్యప్ప స్వామితో మీరు ఆ మాలధారణ చేస్తున్న అన్ని రోజులు మీరు కనెక్ట్ అయి ఉంటారు. నాకు తెలిసినంత మట్టుకు ఆ మాలధారణ 11 రోజుల 40 రోజుల ఎన్ని రోజుల సమయం తీసుకుంటే అన్ని రోజుల సమయము వేరే కొన్ని చోట్లకు వెళ్ళరు స్వాములు. మతాలపైన విశ్వాసము, అన్ని మతాలను సమానంగా చూడడం వేరు. తను మాలధారణలో ఉన్నప్పుడు ఒక 40 రోజులు మాలధారణలో ఉన్నారు. ఆయన ఏఆర్ రెహమాన్ గారికి ఇచ్చిన మాట ప్రకారము దర్గాకి వెళ్ళాల్సి వచ్చింది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మాలధారణలోనే ఉన్నప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏమున్నది అనేది ప్రతి ఒక్క అయ్యప్ప స్వామిని విశ్వసించే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మదిలో మెదిలే ప్రశ్న ఇది. ఎందుకంటే అంత ఉన్నతంగా అంత స్థాయిలో ఉండి కూడా మాలధారణను తూచా తప్పకుండా పాటించే రామ్ చరణ్ గారు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా ప్రశ్నే. ఆయనకు తెలియదనే విషయం నేను ఒప్పుకోను, ఎవరు ఒప్పుకోరు. కావాలని చేసినడానికి కూడా ఎవరు ఒప్పుకోని పరిస్థితి. ఎందుకంటే ఆయన మనస్తత్వం అట్లా వెళ్ళిపోయింది జనాలు. అజాత శత్రువు అని అంత పెద్ద కుటుంబంలో ఉన్న చాలా సామాన్యమైన జీవితం గడుపుతున్నారు అనేది ఆయనకు వచ్చిన పేరు ఇప్పటి వరకు. మరి ఒక కనీసం 20 రోజులు 11 రోజులు 40 రోజులు ఎన్ని రోజుల మాలధారణ అయినా దీని తర్వాత వెళితే తప్పేంటి? మాలధారణ అయిపోయిన తర్వాత వెళితే బాగుండేమో, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మరి మాలధారణ వేసినప్పుడు ఆయన ఒక దర్గాకి వెళితే 2 రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఆ విషయము అందరి దృష్టికి వస్తుంది. మీడియా ఆయన వెనుక ఉంటుంది. మాలధారణలో ఉన్నప్పుడు ఆయన దర్గాకి వెళ్ళిన విషయము 2 రాష్ట్రాల్లో అందరి నోటీస్లోకి వస్తుంది. మాలధారణలో ఇప్పుడున్న వాళ్ళకి అనుమానాస్పదంగా తయారవుతుంది. ఇది కొందరు మనోభావాలు కూడా దెబ్బతినే అవకాశం కూడా ఉంది అనే విషయం ఆయనకు తెలియక కాదు. కానీ ఈ విషయాన్ని ఆయన ఎందుకు పక్కకు పెట్టాల్సి వచ్చింది? ఏఆర్ రెహమాన్కి ఇచ్చిన మాట ప్రకారం ఇదే తేదీ రోజు ఖచ్చితంగా ఆయన ఆ దర్గాకు అటెండ్ అవ్వాల్సింది ఉన్నదా? ఒకవేళ ఈ తేదీ రోజు మాల తీయలేని పరిస్థితి, ఒకవేళ ఆయన వెళ్ళే టైంలో ఏదైనా గురుస్వాములు అని చెప్పి ఉంటారు కదా ఈ మాలధారణలో, అయ్యప్ప స్వాములలో కొన్ని సంవత్సరాల పాటు వేసుకున్న వాళ్ళు గురుస్వాములని మనం పిలుస్తాం కదా, వాళ్ళ సలహా ఏమన్నా తీసుకున్నారా? లేదు తన సొంతంగా వెళ్ళిపోయినారా? ఏది చేసినా కానీ చివరికి ఇది కొన్ని లక్షల మంది కోట్ల మంది మనోభావాలు దెబ్బతినే దిశగా వెళ్ళిపోయింది. ఎందుకంటే
nobody has visited any other religious places being in మాలధారణ. ఒకవేళ మనకు తెలియకుండా మన నోటీస్లో లేకుండా వేరే వాళ్ళు ఎవరైనా వెళ్ళుండొచ్చు గాక ఇప్పటికి, కానీ ఇంత ప్రజాదరణ ఉండి కొన్ని కోట్ల మందికి తెలిసిన ఒక సూపర్ స్టార్ మాలధారణలో ఉండి, ఎందుకంటే ఆయన మాలధారణ వేసుకున్నారంటేనే దాని ప్రత్యేకత కొన్ని కోట్ల మందిలోకి వెళ్ళి చాలా మంది దాన్ని ఆచరించే పరిస్థితి ఉంటుంది. అవును, ఆయన మాల వేసుకున్నారు కాబట్టి ఆ మాలలో ఏదో గొప్పతనం ఉండే ఉంటుంది, అది నేను కూడా ఆచరించాలని చెప్పి చాలా మంది యువతరం దాన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది. అటువంటి ఆయన ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీ ఒకేసారి దర్గాకి వెళ్ళి అక్కడి మతానికి సంబంధించిన ఆ ఆచార వ్యవహారాలు, మెడలో దండ వేసుకోవడం, వాళ్ళు ఇచ్చినవి వేసుకోవడం, వాళ్ళ అక్కడ ఉన్న దాన్ని ఏదైతే అంటారో ఆ ప్రార్థనా మందిరంలో ఆ లోపల వాటిని ముట్టుకోవడం, దండం పెట్టుకోవడం, ఇవన్నీ మనకు చిన్నవిగానే కనిపిస్తాయి. వాళ్ళకు మేబీ అన్ని మతాలను మేము సమానంగా చూస్తాం కాబట్టి ఏదైనా కానీ ఈ సమయంలో వేరే రకంగా తీసుకోవచ్చు, అన్ని మతాలను సమానంగా చూస్తున్నామనే భావన కింద కూడా తీసుకోవచ్చు కదా అని వాళ్ళు అనుకున్నా, ఈ మతాన్ని ఆచరించే వాళ్ళకి వాళ్ళ మనోభావాలకి దెబ్బతినే విధంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు అదే కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో సామాజిక దృక్పథం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ గా తీసుకోవాలంటారా, లేదంటే రిలీజియస్ బిలీఫ్స్ ని ఎక్కువ నమ్మాలి అంటారా? 100% మీరు రిలీజియస్ బిలీఫ్, సామాజిక దృక్పథము ఏది తీసుకున్నా మీరు చివరికి అక్కడికే చేరుకుంటారు. మీరు రిలీజియస్ బిలీఫ్ని తీసుకుంటే ఖచ్చితంగా మీరు వెళ్ళకూడదు. మీకు అక్కడ ఉన్న పరిస్థితిని వాళ్ళకు వివరిస్తే 100% ఆయన ఒప్పుకుంటాడు. ఏఆర్ రెహమాన్ అనే ఆయన ఒప్పుకుంటాడు. నేను ఈ రోజున రాలేకపోతున్నా, ఇంకొక 10 రోజుల దీక్ష ఉన్నది, ఇంకొక 20 రోజుల దీక్ష ఉన్నది, ఇది అయిపోయిన తర్వాత నేను దర్గాకు వస్తానంటే ఆయన కాదనరు. ఈ రోజుకి ఈ రోజు వచ్చిన అర్జెన్సీ కూడా ఖచ్చితంగా అక్కడ ఏమి ఉండకపోవచ్చు. ఇదే ఒకవేళ ఆయన ఏదైనా టెంపుల్కి మిమ్మల్ని ఆయనని మీరు ఆహ్వానించినప్పుడు, మీరు ఏదైనా ఒక దేవాలయానికి ఆహ్వానించారు, మీకు నచ్చిన చాలా మంది నచ్చిన దేవాలయం, అందరికీ నచ్చిన దేవాలయం తిరుపతి తీసుకున్నాం. రామ్ చరణ్ గారు ఏఆర్ రెహమాన్ గారిని తిరుపతికి రమ్మని ఆహ్వానించారు. అనుకోకుండా అది రంజాన్ టైం. అది ఒకవేళ రంజాన్ టైం అయితే ఏఆర్ రెహమాన్ గారు ఖచ్చితంగా ఏమాత్రం మోమాట పడకుండా చెప్పేస్తారు, నేను రంజాన్ టైంలో ఉన్నా, నాకు కొంచెం అవకాశం ఇవ్వండి, నేను రంజాన్ మధ్యలో ఉన్నా, ఇంకొక 20 రోజులైతే రంజాన్ అయిపోతుంది, అయిపోగానే నేను దేవాలయానికి వస్తా మీతో పాటు అని అంటారు. అన్నప్పుడు మనము ఖచ్చితంగా రామ్ చరణ్ గారి లాంటి వాళ్ళు ఎవరైనా దాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకొని మీరు రంజాన్ అయిపోయినాక రండి అని చెప్తారు. 100%. ఇదే పరిస్థితిని మనము వాళ్ళకి ఎందుకు కల్పించలేకపోయాము అనేది స్వాముల ప్రశ్న. ఇంత మెల్లగా ఇంత సావధానంగా ఎవరు అడగరు, కానీ వాళ్ళ మదిలో మెదిలే ప్రశ్న, అందరూ స్వాముల మదిలో మెదిలే ప్రశ్న, ఇది అయిపోయినాక వెళ్ళొచ్చు కదా, ఇది అయిపోయినాక నేను వస్తా అని చెప్పొచ్చు కదా, ఆ రోజుకి ఆ రోజే వెళ్ళి అక్కడ ఆయన మాటను నిలబెట్టుకోవాల్సినంత అర్జెన్సీ ఏమొచ్చింది, కొన్ని కోట్ల మంది మనోభావాలను దెబ్బతీయాల్సిన అవసరం ఏమున్నది? ఇక్కడి వరకు మాత్రమే వీళ్ళు అనుకునేది. ఇంకా వీటి వెనుక పెద్ద రహస్యాలు కానీ పెద్ద నిజాలు కానీ ఉంటే మన 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 ఊహకు కూడా అందని మన ఉంటే మాత్రం అది మనదే తప్పవుతుంది, కానీ ఉండకపోవచ్చు. అందుకే ఎంత పెద్దదైనా నేను మాల తీసేసిన తర్వాత వస్తా అంటే ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. సో ఓవరాల్ సినారియో చూసుకున్నా కూడా మీరు చెప్పిన విషయాలు ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసే విధంగా ఉన్నాయి సార్. ఎందుకంటే తప్పకుండా ఇవన్నీ తెలిసిన విషయాలు అందరికీ, అండ్ పాటించవలసిన విషయాలు కూడా. ముఖ్యంగా హిందూ ధర్మం వచ్చినప్పటికీ ప్రతి చోట ఇదేంటి మనం సరైన విధానంలో వెళ్ళలేకపోతున్నాం. అంటే ఎక్కడ తప్పుగా మెన్షన్ చేయకుండా చెప్పాలి. చిన్న ఎగ్జాంపుల్ అంటే ఎక్కడ కూడా ఒక హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళు ముందు నుంచి భగవద్గీత చదివించడం నేర్పడం కానీ, చిన్నపిల్లలకి అవి అలవాటు చేయడం కానీ, ఇవి తక్కువ పద్ధతుల్లో జరుగుతూ ఉన్నాయి. కానీ అదే ఒక ముస్లిం కమ్యూనిటీ తీసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచే ఖురాన్లో ఆ శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అది ఎప్పుడైతే మనం
అర్థం చేసుకోగలుగుతామో, ఇలాంటి సెన్సిటివ్ విషయాల్ని దాని యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకోగలిగే మెచ్యూరిటీ మనకు వస్తూ ఉంటుంది. మన ధర్మం ఇది అని నమ్మినప్పుడు దాన్ని పాటించవలసిన బాధ్యత కూడా మన మీద ఉందని మీరు చెప్పిన విశ్లేషణ అనేది చాలా అద్భుతంగా ఉంది సార్. మరి ఈ విషయంలో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు? అండ్ ఈ విషయంలో ఒక స్టార్, అలాగే మరొక పక్క ఒక ధర్మాన్ని పాటించే స్వాములు, వీళ్ళలో ఎవరి వైపు మీరు నిలబడబోతున్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.